మిత్రులారా, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాగరెడ్డి గారు వివరించడం జరిగింది. గతం నుంచి దాదాపు 5 సంవత్సరాల నుండి అనేక రూపాలుగా ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమ ప్రయాణం సాగుతూ ఉంది. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే. మీరందరూ కూడా ఈ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించి ఇంత దూరం తీసుకుని రావడం జరిగింది. ఈ ఉద్యమం చేసే క్రమంలో అనేక ఆటుపోట్లు, అనేక సాధక బాధకాలు, తర్వాత ఏ పని చేయాలన్నా ఆర్థికంగా ఉండబడి ఉన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఈ ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా దాటుకుంటూ పోయే క్రమంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లకు గురైంది ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమం. ఇంకో విషయం కూడా నా అనుభవంలో వచ్చినటువంటి విషయం ఒకటి చెప్తా. అంటే అది కులాలకు మతాలకు అతీతమని మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ వీళ్ళే రాజకీయ రంగంలో ప్రముఖంగా నాయకత్వం వహించి ముందుకు పోయినటువంటి వాడు ఈ ప్రాంతంలో. ఈ ఉద్యమంలో వాళ్ళు ముందు వరుసలో లేరు. ఎందుకో అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే ఏదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఈ పోరాటంలో వాళ్ళు కూడా ముందు భాగాన్ని ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునేటువంటి క్రమంలో వాస్తవంగా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి మేము చేసేటువంటి పోరాటం దీన్ని ముందుకు లాక్కోవడమే ఇప్పుడు దాకా చాలా అంటే చాలా గొప్ప విషయం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు ఎక్కడికి పోవాలన్నా, ఏం చేయాలన్నా, బ్యానర్ చేయాలన్నా, ఒక ఊరికి కాలువ పోవాలన్నా, లేకపోతే ఆటో పెట్టి బైక్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా కానీ డబ్బుతో అవసరం ఉన్నటువంటి విషయం. ఈ డబ్బును ఒకవైపు పోగు చేసుకోవాలి. ఇప్పుడు దాకా మేము ఎవరి దగ్గర కూడా ₹1 అడగాలి. ఆయన డాక్టర్ గారు ఆయన సింహభాగం ఆయనే భరిస్తా ఉన్నాడు. మా చేతులైన కొద్ది మీలాంటి మిత్రులు, ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులు వాళ్ళ జేబులో నుంచి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. అసలు ప్రధానంగా పాలకులకు పట్టయింది ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చేయాలా అని. వాళ్ళ కాన్సెప్ట్లోకి రావాలి. ఎంతసేపు సిమెంట్ రోడ్లు లేకపోతే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నాకు బాగున్నట్టు చెప్పారు. ఈ ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయం ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కానీ ముఖ్యంగా నీళ్ళు అనేటివి ప్రధానం. నీళ్లుంటే పంటలు పండుతాయి, అందరికీ చేతిలో డబ్బులు వస్తాయి, అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి, వ్యవసాయం పరిశ్రమలు కూడా వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోగొట్టి మనకు వర్షం పడితే కానీ మంచినీళ్ళు దొరికే పరిస్థితి ఈరోజు కూడా లేదు. మనకు నీళ్లు ఏ విధంగా తీసుకుని రావాలనేటువంటి కాన్సెప్ట్ను ఒక శాసనసభ్యుడికైనా ఒక మంత్రికైనా కానీ ఈ రోజు కూడా తగ్గే పరిస్థితి లేదు. అసలు మనకు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చేటువంటి ప్రయోజనం ఉంది అనేది విజన్ కూడా లేదని చెప్పి నేను అనుకుంటాను. పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలినేని రామారావు గారు ఒక జాతీయ రహదారిని తీసుకుని రావడం జరిగింది, కావలి నుండి శ్రీకాకుళం దాకా. ఈ తీసుకుని వచ్చినందువల్ల మన ప్రాంతానికి ఎంత కనెక్టివిటీ పెరుగుతుందో, ఆ రోడ్డు వచ్చిన తర్వాత భూములకు ఎంత విలువ పెరుగుతుందో మీకు అందరికీ తెలుసు. మంచినీటి సమస్య కానీ, తర్వాత రహదారి సౌకర్యాలు కానీ మనకు తెలుసు. నందావరం రోడ్డు కూడా ఇక్కడి నుంచి పోవడానికి ఎటువంటి
వైద్య సౌకర్యాలు కూడా మీకు తెలిసినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మన ప్రాంతానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు కూడా మనం అలాంటా ఉన్నాం. ఎవరికైనా రాజ్యాది మీరు అడుగుతామంటే మీలాంటి వ్యక్తులు నలుగురు రాజకీయాల్లో ప్రధానంగా పాత్ర పోషించే వాళ్ళు రావాలి కదా, ఇటువంటి కార్యక్రమాలు రావాలి కదా, వచ్చి ఫ్రంట్ నిలబడి నాయకత్వాన్ని అందుకొని ముందుకు తీసుకుపోవాలి కదా. మేమందరం వెనక్కి నడుస్తాం. ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి పరిజ్ఞానం లేకపోతే మనం ఎంతకాలం ఇదే విధంగా ఉంటాం. ఏ శాసనసభ్యులు వచ్చినా ఇదే పరిస్థితి మంది, ఏ మంత్రులు వచ్చినా ఇదే పరిస్థితి మంది. జిల్లా పరిషత్ సమావేశం ఏదైనా జరిగితే ఎంతసేపు డేటా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవాలా అనే మాట కానీ, అప్లాంట్ ప్రాంతం ఉంది ఉదయగిరి, సీతారామపురం, లేకపోతే ఈ అప్లాంట్ ఉదయగిరి మెట్ట ప్రాంతం ఉంది, ఈ ప్రాంతానికి నీళ్లు ఏ విధంగా తీసుకుపోవాలంటే ఆలోచన ఒక్కడికి కూడా తట్టినటువంటి పాపాన్ని ఈ రోజు కూడా లేదు. ఇదంతా మన దౌర్భాగ్యం కదా. మనకునే ప్రజాప్రతినిధులు కూడా అడగకపోయా ఏంటి మా పరిస్థితి. ఎంతసేపు మెట్ట ప్రాంతం, వెలుగుపడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, వెలుగుపడిన ప్రాంతం, ఏం చేస్తూ చెప్పుకొని మెట్ట ప్రాంతం, వెలుగుపడిన ప్రాంతం అని చెప్పి ఈ మెట్ట ప్రాంతం, వెలుగుపడిన ప్రాంతం అభివృద్ధి చేస్తారంటే ఏం చేయాలి మనం? మన ప్రాంతానికి ఏం కావాలా, మన జనాల బ్రతుకులు బాగుపడాలంటే ఏం చేయాలా అనే విషయం మాట్లాడకుండా ఎంతసేపు మెట్ట ప్రాంతం, వెలుగుపడిన ప్రాంతం ఏ వస్తుందా చెప్పున్నందువల్ల. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ రోజుకైనా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. దయచేసి ఇటువంటి ఉద్యమాన్ని ముందుకు వచ్చి మీరు నిలబడి మీ అక్షరంలో ముందుకు తీసుకోండి. మేము మీ వెంటనే వస్తాం, ఎక్కడికైనా వస్తాం, ఎంత దూరమైనా మీకు ప్రయాణం చేస్తాం, పార్టీలకు పక్కన పెడదాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఆ విధంగా మీరు ఆలోచన చేయమని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నా మిత్రులారా, దయచేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ రోజు కూడా దయచేసి అర్థం చేసుకుని, మేల్కొని, చైతన్యపరిచి ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది అనుభవస్తులు ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడి మీ అభిప్రాయాలను తెలిపి ఈ ఉద్యమానికి తోడ్పడతారని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ చూస్తున్నాను. శ్రీరామకు నేను, రమేష్ గారు, కాజా సారు, అన్ని ఓడమూడి నాయుడు, తర్వాత మన ఓబురెడ్డి గారు, చాలా మంది మన ప్రాంతంలో గతంలో సారా ఉద్యమంలో కానీ, అక్షాస్త్ర ఉద్యమంలో కానీ పనిచేసినటువంటి అనుభవం ఉండేటువంటి వాడు. ఇప్పుడు దస్తగిరి గారు చెప్పారు, మేము మా వంతుగా మేము ఖచ్చితంగా నిలబడతాం, మీరు ముందుంటే మేము వెనకుంటే నడిపేయడానికి సిద్ధంగా ఉంటామని. కనుక దాన్ని ఆలోచించి డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మనం ఈ సదస్సుకి సన్నాహం ఎలా చేసుకోవాలని చెప్పి మీ అందరూ సలహా తీసుకుందామని తీసుకుంటూనే మనం కూడా ఇప్పుడు మన డాక్టర్ వేణుగోపాల్ గారి గురించి 2 మాటలు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మన ప్రాంతీయుడు ఆయన వైద్యం చేసుకుంటూ ఆయన జీవించినటువంటి ఆయన వృత్తి అయినా ఆయన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్ల గురించి కథగా చెప్పేవాడు. సార్కి వాళ్ళు ఆ ఊరిలో బాధపడతారు సార్, ఈ ఊరిలో బాధపడుతుంది చెప్పి ఆయన మొదలు పడుతూ మాట్లాడేవాడు. సార్ ఈ కార్యక్రమం చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆయన సలహా తీసుకోవడం, తీసుకున్న తర్వాత దాన్ని అమలుపరచడంలో ఎక్కడ కూడా వెనక్కి రాదు.
అన్ని వంకాలలో వచ్చి కూర్చున్నాడా మాకు సంఘీభావం తెలిపారు. అది గొప్ప సంగతి. ఈ ఊళ్ళో ఏ ఒక్కరు కూడా ఇంత కార్యక్రమం చేసి మాట్లాడుతుంటే దీనికి తప్పని ఎవరు ఎలా వస్తుంది సార్ అన్నవాళ్ళే కానీ, మరి ఎన్ని కారణాలు అంటే నిజమే సార్ అనేవాళ్ళే కానీ ఏ ఒక్కరు వ్యతిరేకించారు. కాబట్టి ఆ ఉద్యమానికి మొట్టమొదటిగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి డాక్టర్ వేణుగోపాల్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది పార్టీకి అతీతంగా, కుల మతాలకి అతీతంగా, ఒక ప్రాంత వాసులుగా ఒకే ఒక ఉద్దేశంతో మనందరం ఇక్కడ ఈరోజు కలవడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా కమిటీ అసలు ఈరోజు ఉన్న సంతోషం ఇంతకుముందు ఎప్పుడు లేదనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఉదయగిరి జిల్లా చేయాలన్నప్పుడు చాలా మంది రకరకాలుగా కామెంట్ చేసినోళ్ళు, జిల్లా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేవాళ్ళు, వాళ్ళందరినీ దాటుకొని మన ఉదయగిరి ప్రాంతం దాటిపోయి, నెల్లూరు జిల్లా దాటిపోయి, రాష్ట్రాలు దాటిపోయి, దేశాలు కూడా దాటిపోయి, సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి ఒక్కరికి ఉదయగిరి జిల్లా తెలిసిపోయింది. ఉదయగిరి జిల్లా అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు ఒక అభిప్రాయం వచ్చాడు అందరూ. ఉదయగిరి జిల్లా కావాలని అందరూ అంటున్నారు. ప్రతి ఒక్కరు, అందరి కోరిక కూడా. వద్దని ఎవరు అనుకోవడం. ఎందుకంటే జిల్లా వద్దని ఎందుకు అనుకుంటారు? అసలు జిల్లా కావాలనే ఉంటారు అందరికీ. కానీ ఎలా ఎలా ఉదయగిరి జిల్లా కావాలంటే ఒక జన విజ్ఞాన వేలుగు, ఒక డాక్టర్ వేణు, లేదంటే ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఒక నలుగురు స్నేహితులతో కలిసి చేస్తే వచ్చే ఉద్యమం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగ ప్రకారం మన హక్కులు, బాధ్యతలు ఈ కానీ తెలుసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆలోచన కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము తాగునీరు లేదు, సాగునీరు లేదు, విద్యా వైద్యులు లేవు అని దశాబ్దాలుగా మనం ఒక వివక్షకు గురవుతా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో అది గుర్తుపెట్టుకుంటుంది. నెల్లూరు జిల్లాలో ఆ వివక్షకు గురవుతూ భరిస్తూ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా ప్రయాణించిన సందర్భంలో రాష్ట్రం విడిపోయినందుకు మనం ఆ రోజు బాధపడినాం. రాష్ట్రం విడిపోయినందుకు కేవలం హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పి మనం బాధపడినాం. కాదు, అలా బాధపడదు. మనలాంటి వెనకబడి ప్రాంతాలకి, చిన్న రాష్ట్రాలైతే ఏమి చేసుకోవాలనే ఆలోచన చేస్తేనే జిల్లా. జిల్లా అనేది ఎవరో ఒక ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. కేవలం ప్రజలు అనుకుంటే జరిగే విషయం ఉదయగిరి జిల్లా. దానికి ఉదాహరణ, తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట 31 జిల్లా చేస్తే, ఆ తర్వాత ఉద్యమాల ద్వారా 2 జిల్లాలు వచ్చాయి. ఉద్యమాల ద్వారా 2 జిల్లాలు వస్తే ఆ 2 జిల్లాల్లో నారాయణపేట ఒకటి, ములుగు ఒకటి. నారాయణపేట జిల్లా, ములుగు జిల్లాలో నేను చదువుకునేటప్పుడు నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు దాదాపు 200 రోజులు నిరాహార దీక్ష చేసి నాన్ స్టాప్. వాళ్ళకి తెలంగాణలో ఉద్యమాల పట్ల పట్టు ఎక్కువ ఉంది, వాళ్ళకి ఆ పట్టుతో ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళు నాన్ స్టాప్ గా చేసుకుని ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ వ్యతిరేకించినప్పటికీ కూడా ఉద్యమాలే కలిసి జిల్లా చివరికి ఇయ్యాల్సి వచ్చింది. అది ఎలా? రెండోసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు
వింటూనే ఉన్నాం మనం. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఉదయగిరికి ఏం కావాలని ఎలా తెలుస్తుంది? మనందరం కొంతమంది అందరూ చదువుకున్నా చదువుకోకపోయినా మినిమం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఏం కావాలని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రతి ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఎవరైనా కానీ కొత్త కానీ పాత కానీ వాళ్ళ దగ్గరికి పోతా ఉంటాం. మనం దేనికి పోతున్నాం? మనం మన ప్రాంతం గురించి ఒక్కరైనా అడుగుతున్నారా? చెప్పండి. బొకే ఇచ్చి సేవ కప్పి ఫోటో తీసుకొని వచ్చి తప్ప మన ప్రాంతం గురించి ఎవరైనా అడుగుతున్నారా? ఎలా వస్తుంది జిల్లా? చెప్పండి. అది మారాలి. అది మారి ఇప్పుడు మీరు అనుకుంటే ఇప్పుడు ఉండే 50 మంది అనుకున్న జిల్లా వస్తుంది. ఈ 50 మంది అనుకున్నా వస్తుంది అంటే ఒక్కొక్కరు కొన్ని వందల మందిని ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ ఉండేవాళ్ళు అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండే వచ్చిన మాకు ఆశామాషి వ్యక్తులు కాదు. ఇక్కడ సారా ఉద్యమంలో కూడా ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో కొంతమంది కారకులు. సారా ఉద్యమం మన నెల్లూరు జిల్లా నుంచే వచ్చింది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టింది ఎన్టీ రామారావు గారు మన పుణ్యం, మన నెల్లూరు జిల్లాలో. సో ముందైతే మనం బలంగా ఉదయగిరి జిల్లా చేయాలని అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఇది మనము ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే మాట కాదు. ప్రతి ఒక్కటి శాంతియుతంగా చేసుకుంటా పోవాలా. ప్రతి కార్యక్రమాలు ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అలా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు లేకుండా ప్రభుత్వంలో అసెంబ్లీ సెషన్స్ లో ఆయన వంతు వచ్చినప్పుడు, అయ్యా స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా జనాలకి మేము పోలేకున్నాం, మా ప్రాంతాలకి నేను కనపడితే ఉదయగిరి జిల్లా చేయాలని అడుగుతున్నారు అనే విధంగా తయారు చేయాలి ఎమ్మెల్యే గారు. అట్లనే సాధ్యం అవుతుంది. కానీ ఏదో సంవత్సరాలు జరిగిపోతా ఉంటే మేము ఒకరి దగ్గరికి పోయి, ఎమ్మెల్యే దగ్గరికి పోయి, ఎంపీ దగ్గరికి పోయి, లేకుంటే సీఎం దగ్గరికి పోయి ఇచ్చి ఫోటోలు తీసుకురావడం, తెల్లవారి పేపర్లు వేయడం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఊరికే ప్రచారానికి ఉపయోగపడుతుంది. మేము ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం, ఎంపీగా నిలబడుతున్నాం, ప్రచారం అది అవసరం లేదు. జిల్లా కావాలి. జిల్లా కావడం కోసమే ఎవరైనా కానీ ఏదో ఒక రోజు అందుకుంటారనే ఉద్దేశంతోనే మేము వదలకుండా ఒకరు ఇద్దరు పోతా ఉన్నాం. మేము అది మా పని కాదు. కొంతవరకు ఏదో సలహా ఇచ్చాము, కొంత గైడ్ చేస్తున్నాము. దానికి అది పట్టుకుని ఎవరు పట్టుకోవాలి? ఎవరు? పంచాయతీ స్థాయి రాజకీయ నాయకులు, మండల స్థాయి రాజకీయ నాయకులు, ఎంపీపీ పోటీ చేసేవాళ్ళు కానీ, ఎంపీపీ స్థాయి వాళ్ళు కానీ, జెడ్పీటీ స్థాయి కానీ, ఎమ్మెల్యేకి రాబోయే కాలంలో పోటీ చేసేవాళ్ళు కానీ, వీళ్ళు ముందు ఇంజెక్ట్ చేసుకోవాలి వాళ్ళ సొంతంగా. ఈ అర్హత ఏ విధంగా మనకి ఉదయగిరిని జిల్లా చేయడానికి ఉంది అనే దానికి వద్దాము. చాలా మందికి అనుమానాలు ఏంటి? ఉదయగిరి జిల్లా అసలు ఎట్లా ఉంది? అసలు మున్సిపాలిటీ కాలేదు, రెవెన్యూ డివిజనే కాలేదు, జిల్లా ఎలా ఉంది అని కామెంట్స్. వాళ్ళకి సమాధానం, ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే, ఆ ప్రాంతం యొక్క ఎమ్మెల్యే అనుకుంటే, ఆ స్టేట్ లో గవర్నమెంట్ అనుకుంటే సాధ్యం కాదు. అనలైజ్ చేసుకోండి ఈ విషయం. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి జిల్లాలు చేయవచ్చు. రాజకీయంగా ఇప్పుడు చూస్తా ఉన్నారు, వాళ్ళు అనుకునే జరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. ఏ విధంగా ప్రజాస్వామ్యంలో మన అనుమతి లేకుండా జిల్లా చేయదు, మన అనుమతి లేకుండా జిల్లా చేయదు. ఆ జిల్లాలనే మన ఆస్తి. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు 13 జిల్లాల ఆస్తి మన చేతులు పెట్టారు. 13 జిల్లాల ఆస్తి మన చేతులు పెడితే సమానంగా పంపకాలు జరగాలి. సమానంగా పంపకాలు ఎక్కడ జరిగాయి? సమానంగా పంపకాలు అంటే ప్రతి 13 జిల్లాలకి 13 2 అయితే 26 జిల్లాలు, 13 3 అయితే 33 జిల్లాలు. నెల్లూరు జిల్లాకి 3 జిల్లాలు. మన పెంచిన టైంలో అయితే 2 జిల్లాలు రావాలి. మన నెల్లూరుకి ఏది, ఒంగోలుకి ఏది, మిగతా జిల్లాలో గుంటూరులో 3 జిల్లాలు ఇచ్చారు. ఇది ఎట్లా ఎవరు అడగాలి? మనం అడగాలి ఈ విషయం. శాస్త్రీయంగా ఎక్కడ జరిగింది? జిల్లాలు అయిపోయింది. అయిపోతే గమ్ముగా ఎలా ఉండాలి? మనం అయిపోయింది. కొంతమంది వాళ్ళని ఏంటంటే జిల్లా పెంచేశారు. ఇంకా అదే లేదు. అసలు అది విడివిడి జ్ఞానంతో మాట్లాడే మాట్లాడి ఏదైనా సాధ్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పేదానికి మాకు కూడా తెలియదు. నిజంగా రాదు. ఆ యాజిటేషన్ ఆ సెంట్రల్ లెవెల్లో తీసుకోగలరు. సెంట్రల్ లెవెల్లో ఆ విధంగా ఒక హైకమాండ్కి తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంది. అది కొంతమంది వాళ్ళ వాదన ఏంటంటే ఉదయగిరిలో జరిగితే అవుతా. ఉదయగిరిలోనే ఒక్క సెకండ్ సార్ అంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఇది బర్నింగ్ ఇష్యూ లాగా చేయాలి మనం అంతా జాగ్రత్తగా. ఈ బహుశా ఈ విధమైన సమావేశం మళ్ళీ జరగకపోతే ఇంకా హై లెవెల్ జరుగుతుంది. కానీ ఈ డిస్కషన్ ఇప్పుడు తర్వాత చేయలేము. మళ్ళీ మనం ఈ యొక్క ఉదయగిరిలోనే జరిగితేనే జిల్లా వస్తుందా అనేది కొంతమంది వాళ్ళు. దానికి చెప్తా సమాధానం. రాష్ట్రం విడిపోయేటప్పుడు 23 జిల్లాలలో ఎన్ని జిల్లాలలో రాష్ట్రం కావాలని అడిగారు. తెలంగాణలో హైదరాబాద్లోనే పెరిమేరలో మిగతా జిల్లాలో ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగల. హైదరాబాద్లో కొట్టుకొని వచ్చింది అంతా మా కావాలా మా రాష్ట్రాల్లో. పెరిమేరలో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఏది వాడు రాజకీయ కోసం ముఖ్యమంత్రి కావాలి అంతేగాని మాకేం వచ్చినా ఒకటి లేకపోయినా అది పరిస్థితి. కానీ కావాలి పట్టుదల మాత్రం ఉంటే మాత్రం అది హైకమాండ్ గ్రహించగలిగి తప్ప ఇది నష్టం భరించలేము. మనం దీన్ని మనం వదిలించుకోవడం ఏదో విధంగా అనుకొని ఇచ్చినట్టు చేసుకోవాలి ప్రజాస్వామ్యం. అంతేగాని ఇప్పుడు మాకు 21 మంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంత సులభంగా మేము దిగలేదు. ఆషామాషి కాదు. ఇప్పుడు నాకు హాస్పిటల్ ఉంది వాస్తవం. ఇప్పుడు సగం మంది డాక్టర్ చూశాను. నాకు మనసంతా అక్కడనే ఉంది. నాకు అవసరం లేదు ₹1 ఆదాయం. అక్కడ ఆదాయం పోయింది. ఆదాయం కన్నా మించి నాకు పేషెంట్లు నాకు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. నాకు కమర్షియల్గా నాకు ఆలోచించాను. నా ప్రాక్టీస్కి చాలా మంది వదిలేదు చూశాను. కానీ దానికన్నా ముఖ్యంగా 21 మండలాల బతుకు తెరుగు కోసం వచ్చాయి. అక్కడ ఒక 10 మంది 20 మందిలో ఉంటే 21 మండలాల బతుకు తెరుగు ఫ్యూచరు అని చెప్పి వచ్చాను. అంటే ఒక్కసారి నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక్కసారి ఏది ముఖ్యమో దానికే పేరెంట్ ఇస్తాను. సో 21 మండలాలలో ప్రతి మండలం పోయి మనం అడగడం అసాధ్యం. మన వాళ్ళే ఉదయగిరిలోనే ఎంతమందికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మనకి తెలిసిన వాళ్ళతోనే ఒప్పించడము ఇంత కష్టమైతే తెలియని మండలాలకు పోయి మనము ఒప్పించడం చాలా కష్టం. అక్కడ ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి పోతారు. లేకపోతే మండలం 21 మండలాల్లో ఇది గోపవరం అనుకోండి. గోపవరం తెలియదు మనకి. అక్కడికి పోతాం. వాళ్ళకి ఎక్కడున్నా ఒకటే ఉదయగిరి జిల్లానా ఎందుకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు? అది తప్పదు. 21 మండలాలు కాదు. మనము నిరంతరం ఏదో ఒక విధంగా యాజిటేషన్ ప్రభుత్వం నుంచి తీసుకోవాలా. ఎమ్మెల్యేని కలిసినప్పుడల్లా జిల్లా కావాలంటే వేరే దాని మనకు తాగునీరు కావాలంటే జిల్లా కావాలి, సాగునీరు కావాలంటే జిల్లా కావాలి, విద్య కావాలంటే జిల్లా కావాలి, ఉపాధి కావాలంటే జిల్లా కావాలి, వైద్యం కావాలంటే జిల్లా కావాలి. ఏది కావాలన్నా దాంట్లో వస్తుంది. చాలా మంది ఏంటి ముందు ఆ రోడ్డు చేయండి జిల్లా వస్తుంది. జిల్లా ఎక్కడ వస్తుంది? జిల్లా సబ్జెక్టే ఒక గుడికనే వస్తాయండి. జిల్లా వస్తే 33 శాఖలు ఏర్పడతాయి. ఇక్కడ ముందు తక్షణం 33 శాఖలు. 33 శాఖల అధికారులు ఇక్కడ నిరంతరం ఉంటా ఉంటే కమర్షియల్ గా బిజినెస్ కూడా ఉపాధి పెరుగుతుంది. 500 పడకల ఆసుపత్రి వస్తుంది. 500 పడకల ఆసుపత్రి అంటే 24 గంటలు అందుబాటులో డాక్టర్లు. హార్ట్ అటాక్ చచ్చిపోయే ఛాన్స్ లేదు. ఇంకా అర్థం చేసుకోండి. స్టార్ హోటల్స్ వస్తాయి. సో ఈ విధమైన అభివృద్ధిని మనము చూస్తా కొంచెం కష్టపడితే వచ్చే జిల్లాని మనము నిద్రావస్థలో ఉంటే ఎవరో వదిలిపోతాయి. అంతే కదా. మనం వచ్చేటప్పుడు మనం గట్టిగా ఉంటే 26లో మన నెల్లూరులో జిల్లా ఇచ్చింది కదా. అది ఎలక్షన్ లో కూడా మేము మా రచ్చబండ కార్యక్రమం చేసి ప్రతి ఊరికి పోయి అయ్యా మాకు జిల్లా ఇస్తే ఓటేస్తాం అని అందరికి అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కరు కూడా అడగాలి. కొంత దగ్గర కూడా కానీ ఆ స్థాయిలో లేదు. ఎమ్మెల్యే గుర్తు పెట్టుకొని నేను జిల్లా కోసం పోరాడతాను ఓట్లు వేయండి అని అనిపించుకునే స్థాయికి చేయాలి. అది కూడా కరెక్టే కదా. అది మన ప్రజాస్వామ్యంలో మన దమ్ముగా మందు తాగి వాళ్ళతో జరుగుతా డబ్బులు వాడిస్తే తీసుకొని వేసి ఓట్లు మళ్ళీ ఇట్లే. ఇప్పుడు ఎట్లుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అనే దానికన్నా మించి ఒక 2 వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలు ఆస్తులు పుచ్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తులు రాష్ట్రాన్ని ఒకరు 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు
పరిస్థితి ఏంటంటే బాగా వెనకబడిపోతే జిల్లా కానీ ఇస్తే తొందరగా అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కరెక్టే కదండి. మనకి తాగునీరు ఇస్తే మన సమస్యలు తీరిపోతాయి, ఒక కాలేజీ పెట్టే సమస్యలు తీరిపోతాయి, జిల్లా వస్తేనే సమస్యలు తీరిపోతాయి. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా ఏదైనా. దీనికి మొన్న నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ బడ్జెట్ లో కొంత బడ్జెట్ కేటాయించింది. నెల్లూరు జిల్లాకి, ప్రతి జిల్లాకి కొంత బడ్జెట్ ఏర్పరిచింది. ఆ బడ్జెట్ ఏర్పరిచేటప్పుడు వెనకబడిన జిల్లాకి కూడా బడ్జెట్ ఏర్పరిచింది ఎక్కువ. దాంట్లో ఒంగోలు జిల్లా వెనకబడి ప్రాంతంగా గుర్తించింది కొత్తగా. దానికి 7 జిల్లాలు ఇంత ముందుంటే ఇప్పుడు 7వ జిల్లా ఒంగోలు జిల్లా. ఎంత అన్యాయం చూడండి. ఒక ఆలోచించాలి, ఎవరు ఆలోచిస్తారు? అది మన నమ్ముగా కళ్ళు మూసుకొని నిద్రపోతా ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి పోయి సేవలు చెప్పి కొట్టేసి ఫోటోలు తీసుకొస్తుంది. ఇన్ని ఎవరు మాట్లాడతారు చెప్పండి? మన గారు మాట్లాడాల్సింది వెనకబడి ప్రాంతం ఒంగోలుని గుర్తించి నెల్లూరు బాగా డబ్బులున్న బాగా సౌండ్ పార్టీ అనే జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే ఇది ఏ విధంగా న్యాయం? ఎవరు అడగాల? నెల్లూరు జిల్లాలో ఉండడం వల్లే మనం ఈ విధంగా వెలువడింది కదా. అందుకనే కదా మనకి విడిపోయి మనం జిల్లా కావాలి, నెల్లూరు నుంచి విడిపోవాలని అడిగేది. నెల్లూరు జిల్లాలో ఉన్నంత కాలం మన బతుకులింటే పెన్ అవతల వాళ్ళంతా బాగుపడతానే ఉన్నారు, పెన్ యువతలు మన బతుకులు ఇట్లే ఉంటాయి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం బడ్జెట్ ప్రతి జిల్లాకి అందిస్తారు. ఆ బడ్జెట్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే దానికి డబ్బులు కేటాయిస్తారు. అభివృద్ధి అవసరం లేదు, ఈ డబ్బులు కేరళ అవసరం లేదు అంటే పెద్ద అవతల నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి కేటాయించిన బడ్జెట్ పెద్ద అవతలనే ఉపయోగించుకుంటారు, మనకై డబ్బులు. సో దీనికి అందరికీ తెలంగాణ వాళ్ళు అదే కదా, ఆంధ్ర వాళ్ళు తెలియజేస్తే మేము బాగుపడుతున్నారు కదా, అది మనకు వర్తిస్తుంది కదా. ఇక్కడ ఈ వివక్ష మన నెల్లూరు జిల్లాలో మనం వెంటాడుతూనే ఉంది కదా ఎన్నో దశాబ్దాల నుంచి. ఇది ఎవరు అడగాల? కేవలం వివక్ష అనే పదంతో తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు ఇంకేమన్నా కారణాలు చూపించేటప్పుడు మా భాష వేరు, మా యాస వేరు, లేకుంటే మేము వివక్ష గురవుతున్నాం, అందరూ ముఖ్యమంత్రులు అంతా ఆంధ్ర వాళ్ళు, మాకు అసలు లేనే లేదు, మాకు అసలు ఏం పదవులు లేవు అని చెప్పి తీసుకున్నారు. యాక్చువల్గా బేస్మెంట్ ఎక్కువ వాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కువ కోరుకుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ముగ్గు చూపుతుంది. అదేవిధంగా అంత పెద్ద రాష్ట్రం లేదు,
కూలి చేసుకునేవాడు బిడ్డ కానీ డాక్టర్ అయితే ఇప్పుడు ఎంత తయారవుతుంది చూడండి. అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. అక్కడి నుంచి ఆ కుటుంబం ఎదుగుదల ఎంత స్పీడ్ అవుతుంది. జిల్లా కాబట్టి మన బతులు ఇట్లే ఉంటాయి. వెనకబడి ప్రాంతంగా గుర్తించి మన జిల్లా అడగాలి. వెనకబడి ప్రాంతంగా గుర్తించి జిల్లా అడగాలి. 26 జిల్లాలలో అక్కడ శ్రీకాకుళం దగ్గర ఏదైతే ఆ జిల్లా 26 జిల్లాలో SC/ST రైల్వేస్లో ఇచ్చారు. ఆ జిల్లా ప్రభుత్వం గుర్తించి అది వెనుకబడి ప్రాంతం ఇది ట్రైబల్ ఏరియాస్ లో ఒక జిల్లా ఇస్తారు. ప్రభుత్వం గుర్తించి వాళ్ళు అడగకపోయినా ఇటువంటి మనం అడగాలి. ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నోడు లేక వాళ్ళ దృష్టిలో మనం నెల్లూరు జిల్లాలో ఉన్నోడు లేక ఢిల్లీ పోయి ఆయన పేదవాళ్ళు ఏంటో జరిగి కొడతాం మనల్ని. సో మనం ఢిల్లీకి పోవాలి. మనం ఇక్కడ ఎమ్మెల్యేని మనము అసెంబ్లీలో మీరు మీ అవకాశం వచ్చినప్పుడల్లా మాకు జిల్లా కావాలి తప్ప వేరేది మాట్లాడచ్చు అనే విధంగా ఆయన తయారు చేయాలి. అందుకోసంగా ఇప్పుడు మేము మొన్న ఇంకొక మనకి అవకాశం ప్లస్ ఇక్కడ మనకు ఒక మంచి మద్దతు దొరికింది. ఇరుగు పొరుగు వాళ్ళ మద్దతు దొరికితే మనం అత్యంత వేగంగా ముందుకు పోతాం అనేది మన నారుడు చిన్నప్పటి నుంచి. ఆత్మకూరులో మా గురువు గారు డాక్టర్ జి సుధాకర్ రెడ్డి గారు, లాయర్ శేషారెడ్డి గారు, వాళ్ళకి సుధాకర్ రెడ్డి డాక్టర్ గారికి మన ప్రాంతం అంటే చాలా అభిమానం, చాలా సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకి మొదటి నుంచి నేను 94లో పనిచేసినప్పటి నుంచి కూడా ఉదయగిరి మీద బాగా ఆయనకి ప్రతి కార్యక్రమాలకి ఎవరైనా లోకల్ ఎవరు పేషెంట్ వచ్చినా వస్తారు కార్యక్రమాలకి. అంత ఇష్టం ఉదయగిరి అంటే. అది ఎట్లా ఆయనకి వచ్చింది పేషెంట్ బాడీ అట్లా ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు కానీ మొత్తానికి ఆ విధంగా ఆయనకి ఉదయగిరి అప్పుడు తెచ్చే ఉంటాడు. ఏమి మీకు ఎంతవరకు వచ్చింది జిల్లా కార్యక్రమం అది చెప్తా ఉంటారు. మన ఆలోచన మొన్న ఒక 10 రోజుల క్రితం వాళ్ళిద్దరు ఉదయగిరి వస్తున్నా మీతో మాట్లాడాలని చెప్పారు. వచ్చారు. వచ్చి ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం పరిస్థితులు. ఉదయగిరి జిల్లా ఎంత దూరం వచ్చింది, ముందు ముందు ఏం చేస్తే బాగుంటుంది, నీళ్లు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల నుంచి ప్రతి ఒక్కరి ఎలక్షన్ వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ సోమించాలి ఈ మాట చెప్తారే కానీ ఎంతవరకు వచ్చింది అనేది ఎవరికి తెలియదు. మొన్న ఆ ఇన్ని మాట్లాడుకొని ఆయన నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయించు, ఒక పెద్ద సదస్సు పెడతాము ఒక 3 గంటల పాటు. నేను సాయంకాలం పూట హాస్పిటల్ అయిన తర్వాత 4 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తే నేను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు ప్రాజెక్టులు వెలుగుడ ప్రాజెక్టు కానీ ఇప్పుడు సోషల్ ఇప్పుడు చెప్తాను. ఎన్ని టీఎంసీలు నీరు నిలుపుకోవచ్చు, ఎన్ని లక్షల ఎకరాలకి మనకి ఉపయోగపడుతుంది ఇన్ని నేను చెప్తాను. నా దగ్గర అయితే డేటా ఉంది, మ్యాథ్ సబ్జెక్ట్ ఉంది, నేను అంతా చెప్తా రెడీగా ఉన్నాను అని అన్నాను. అదే విధంగా చెప్తే నేను ఒకసారి విన్నాను. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ పోయినసారి ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు మన మాజీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన భారీ మెజారిటీతో గెలిస్తే మేము మా ఇంటికి అప్పుడు ఉదయగిరి జిల్లా కావాలన్నా అడగాలంటేనే బయలుదేసేది. ఎందుకంటే అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిశ్శబ్దంగా తయారైంది. కొన్ని నెలల పాటు ఎవ్వరూ నోరెత్తాలి, ప్రశాంతంగా జరిగిపోతుంటే మనం తేలిపెట్టుకుని వెళ్ళించడం. ఇప్పుడు ఏదో అంతా రాష్ట్రం అడుగుతే మనం అడిగితే చాలా మొదలుపడి మేము ఎమ్మెల్యే గారిని చూసి మా ఇంటిలో సీక్రెట్ గా కూర్చోబెట్టు క్యూతో ఇక్కడ ఉన్నారు కూర్చోబెట్టి ఆయన సన్మానం చేసి అత్యంత మెజార్టీ వచ్చింది కాబట్టి కంగ్రాట్ చేసి సన్మానించి ఆయనకి కొంచెం నిదానంగా లాస్ట్ చిన్నగా చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన దాన్ని వ్యతిరేకించిన నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలకి జనరల్ గా హైకమాండ్కి ఎన్ని ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటారు. ఇది వ్యతిరేకం కాదు. అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టారు వ్యతిరేకం కాదు, అది గ్రహించరు. ఇటువంటి మాకు తలనొప్పులు అడిగితే అనేది వాళ్ళకి ఒక నాటుకుని ధరలు. సో అనుకుంటే నేను భయపడినా అట్లా కరెక్ట్గా మంచిది న్యాయంగా అన్నాడు. సరే ఎట్లా తీసుకోవాలి ముందుకి అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ ముందుకి తీసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళిపోతే అది మన చేతిలో ఉంటుంది. నేను వెళ్ళిపోతే ఎక్కడైనా వెళ్ళిపోతే ఇప్పుడైతే మన కంట్రోల్లో ఉంది. ఆయనకి ఇంకేమైనా ఇబ్బంది చేస్తారని అడిగా. నాకే మంచి విషయమే కదా, జిల్లాగా అయితే మంచిదే కదా నాకు కూడా. ఇంకా తాపమంటే ఆపుతారని చెప్పారు ఇప్పుడు పర్సనల్గా. ఆఫీస్ అయిపోతుంది కదా, మళ్ళీ మీకు ఇబ్బంది ఏమో. ఇప్పుడే ఆగస్టులో అంటే నిశ్శబ్దంగా ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. లేదంటే మంచి కార్యక్రమం ఇది. ఉదయాన్నే అందరూ ఉదయాన్నే మా ఆఫీస్కి ఇంజనీరింగ్ కాలేజ్ రండి,
కానీ కొన్ని కారణాల వల్ల ప్రతి ఒక్కరికి పర్సన్ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సమస్యలు కొన్ని ఉంటాయి. అవి బ్యాలెన్స్ చేసుకోవాలి. అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా నత్తనడగలాగా నడుస్తుంటుంది అప్పుడు. సో అంతేగాని దీంట్లో మనందరం ఇక్కడ ఉండేవాడు వ్యక్తిగా అనుకున్నా కానీ దాదాపు వందల వేల మందిని ప్రభావితం చేయొచ్చు. రకరకాల సదస్సు మీటింగ్లు పెట్టుకొని సక్సెస్ చేయొచ్చు. అందుకని మిత్రులారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయం. మీరేమన్నా ఈ జిల్లా గురించి మీరు వింటూ ఉంటారు సమాజంలో రకరకాల అనుమానాలు అయినా నేను చెప్తాను. మీకు ఏం లేదు, మున్సిపాలిటీ అవసరం లేదు, మున్సిపాలిటీ కాకపోయినా జిల్లా ఇవ్వచ్చు, రెవెన్యూ డివిజన్ కాకపోయినా జిల్లా ఇవ్వచ్చు. ములుగు అనేది పుత్తూరు మండలం లాగానే ఘోరంగా ఉంటుంది. ములుగు అనేది అక్కడ యాడ్ స్టేషన్ ద్వారా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ అన్ని వచ్చేసి ఆటోమేటిక్గా. అది ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. అది ప్రజలు అనుకోవాలా, ప్రభుత్వం అనుకోవాలా, ఎమ్మెల్యే గారు సహకరించాలా. ఇవన్నీ ఉమ్మడిగా జరిగితే ఖచ్చితంగా మనం అతి త్వరలోనే జిల్లా సాధించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే 33 జిల్లాలు పిలుస్తా ఉన్నారు. సీఎం గారిని కలవడానికి పోయాను. ఆయన కూడా బాగా అట్లే చూస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన తర్వాత అంటే ఆ బిజీలో ఒక మాట అనగా ఎక్కువ. హోమ్ మినిస్టర్ గారు బాగా మాట్లాడారు, మంచిదే. ఆమె కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. 33 జిల్లాలు 225 అసెంబ్లీ నియోజకవర్గాలు పిలుస్తా ఉన్నారు. మన కానీ కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంటే 33 జిల్లాలు కూడా వచ్చి ఈ 225 నియోజకవర్గాలు కూడా అవి ఇదే ఇబ్బంది లేదు. ఎన్నేది పెట్టుకోండి, దానికి మనకు సంబంధం లేదు. దాని అది అభివృద్ధి కాదు, అది అభివృద్ధి కాదు. ఎంపీ స్థానాలు వినిపించుకున్నా ఎంపీ స్థానాలు మన ఒంగోలు ఎంపీ స్థానం అయినా, నెల్లూరు ఎంపీ స్థానం అయినా, హైదరాబాద్ ఎంపీ స్థానానికి మన ఓడి ఇవ్వండి వేస్తారు. దానికి సంబంధం లేదు, అది అభివృద్ధి కాదు. జిల్లానే అభివృద్ధి. జిల్లా ఆస్తే మంది మనకి పంచాలి. తిరుపతి ఇప్పుడు అసలు తిరుపతి జిల్లా ఏముంటే తిరుపతి అభివృద్ధి ఉందా? దాని జిల్లా చేయకుండా మళ్ళా కూడా అడిగి తెచ్చుకోవాలి. కానీ మళ్ళా కూడా జరిగితే సరేలేదు. కానీ ఆ తిరుపతి ఎట్లా అభివృద్ధి అవుతుంది జిల్లా అయిపోయినా? ఉదయం రోడ్డు అడుగుతున్నారు, జిల్లా ఇస్తే తొందరగా అభివృద్ధి అవుతుంది అని అనిపించాలి, వాళ్ళకి కలగాలి. గుంటూరు ఆల్రెడీ డెవలప్డ్. పక్కన బాపట్ల ఒకటి, నర్సరాపేట. గుంటూరు జిల్లాలోనే 2 ప్రాంతాలు జిల్లాలు. ఎవరు అడగాలి? మనకన్నా అడగాల్సింది. మనం అడిగితే ఖచ్చితంగా దానికి వాళ్ళు తప్పు పట్టుకోలేకూడదు, ఎమ్మెల్యే తప్పు పట్టకూడదు, ప్రభుత్వాలు తప్పు పట్టకూడదు. అంతా మన తప్పే, మనకి లేదే లేదు. ఏదో కొంతమందికి వస్తే మంచిది అనేది అనుకుంటారు. కానీ ఎలా అనేది ఏదో ఒక పథకం ఏదో జరిగిపోతుంది. ఇది మంచి అవకాశం. రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఆలోచన రాలేదు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత, చిన్న రాష్ట్రం అయిన తర్వాత జిల్లా పెట్టేటప్పుడు ఒక అవకాశం మనకి. గట్టిగా పోరాడితే నష్టమే ఉంది. అసలు ఇదే వస్తుంది గ్యారెంటీగా మన పోరాడితే. అందుకని మిత్రులారా, మీరు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. దానికి జిల్లా వచ్చేదానికి జిల్లాకు సంబంధించి నేను ప్రతి ఒక్కరికి చెప్తా. చెప్పి జిల్లా ఏ విధంగా వస్తే చెప్తాను, ఎలా ముందుకు పోవాలని. మీరందరూ వచ్చిందానికి చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి జిల్లా సాధన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని చిన్న కోరిక, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీడియా అనేది ఎక్కువ మీడియా కంటే యూట్యూబ్లో సెల్ బాగా వస్తున్నారు. యాప్లో హెడ్లైన్స్ కాకపోతే మన ఉద్యోగం గురించి మన ప్రాంతంలో ఉండేటువంటి మిత్రులు కాబట్టి మీరంతా ఈ ఉద్యమాన్ని మాకు తెలిసిన భాష మాట్లాడినా మీకు తెలిసిన సాహిత్యం ఎక్కువ కాబట్టి మీ సాహిత్యం ఎక్కువగా పబ్లిసిటీ చేస్తారని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈరోజు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం అందరం భోజనం తీసుకెళ్తాం. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఎలా దూరం వచ్చాం కాబట్టి సమయాన్ని కేటాయించారు కాబట్టి ఎవరు కూడా
ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఉదయగిరి ఫోరం డెవలప్మెంట్ కన్వీనర్ అయిన మా ఫ్యామిలీ మిత్రులు మూర్తి గారు రావడం నెల్లూరు చాలా గొప్పతనం. అదేవిధంగా ఈ మనకు మా బంధువు భాష గారు ఈ ఎడిటర్ న్యూస్ ఎడిటర్ రావడం చాలా గొప్పతనం. అదేవిధంగా ఇప్పుడే మన జెడ్పీటీసీ బ్లాక్ మెంబర్ గారు రావడం, అదేవిధంగా మా అన్న. ముఖ్యంగా ఒక్క విషయం నేను ఈ సందర్భంగా పర్సనల్ చెప్పడం ఏంటంటే, మేము జిల్లా కావాలని పోరాడుతున్నాం, అది అందరికీ తెలుసు. కానీ మేము పోరాడుతున్న కొద్ది మందిలో ఆ 5 మంది పోయి ఇప్పుడు 50 మంది జిల్లా కావాలని పోరాడే వాళ్ళలో అందరూ మీరు మా కార్యకర్తలే, అందరూ జిల్లాకు కోరుకునే వాళ్ళలో మీరు మాతో సమానం. మేము గొప్ప ఇంకా మీరు కూడా గొప్ప వాళ్ళు, మేము గొప్ప. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళ గొప్పలేదు. కాకపోతే ఇప్పుడున్న సమస్య అంతే కంటే అయ్యా ఉదయగిరి జిల్లా అవుతుందా, అవడానికి కొండలు గుట్టలు ఉన్నాయి, ఇక్కడ స్థలమే లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు అని చెప్పేసి అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రజలు అడిగే ప్రశ్నలు మీ ఏదైతే ఉంటే ఏదైనా 1-2 మీరు అడగలిగితే మాకు తెలిసిన లెవెల్లో, డాక్టర్ గారు తెలిసిన లెవెల్లో దీనికి సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. రెండవది, మీకు అతి ముఖ్యమైనది మీకు తెలియాల్సిందంటే, మనకు దుత్తూరు నుంచి వరికొంటపాడు మధ్యలో 2,500 చిల్లర ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 2,500 చిల్లర వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మనకు కావాల్సిన జిల్లాకు కావాల్సిన భూమి కానీ ఇతర ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ శ్రీశక్తిలాగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికే గత ఎమ్మెల్యే సందర్భంలో మేము 1-2 సార్లు రామరావు కానీ చంద్రశేఖర్ కానీ 2-3 మాటలు చెప్పినాం. సార్, మనకు శ్రీశక్తి లాగా కొంత ఉత్తరూరు వైకుంఠపాడు 2,500 వేల ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాల్లో శ్రీశక్తి లాగా మీరు చేయండి, ఉదయగిరి డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ గా అందరూ డెవలప్ అవుతాం, అందరికి ఉపాధి జరుగుతుందని కోరుకున్నాం. కానీ మనం అనుకున్నట్టు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ట్రై చేసుకుంటారు, కానీ మనం సాధించలేకపోయాం. ఇప్పుడైతే మీరు ఏం చేశారా ఈ 5 సంవత్సరాలు అంటే, మేము గత సంవత్సరం వైసీపీ హయాం కన్నా ముందు నుంచి ఉదయగిరి జిల్లా సాధారణ సమితి కావాలని ఒక ఫామ్ ఏర్పాటు చేసాం, రిజిస్టర్ ఇచ్చాం. ఆ రిజిస్టర్ ఇచ్చిన తర్వాత మేము ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగాం. రాత్రులు తిరిగిన ఊరు లేదు, అందరినీ రచ్చబండ కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత పోస్ట్ కార్యక్రమం సీఎం గారికి పంపించాం. అదేవిధంగా ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే గారికి మనం పోయి కలిసాం. నాయకులుగా చిన్న విషయం చెప్పాలంటే ఉపరాష్ట్రపతి దగ్గర పోయి కూడా కలిసాం. మానమూల ఉదయగిరి ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి దగ్గరకు పోయి ఉదయగిరి జిల్లా కావాలని కోరుకోవడం అనేది అది సాధ్యం కాని పని, సాధ్యమైంది సాధ్యం చేసి పెట్టాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మేధావులు మీరందరూ మేధావులు కాబట్టి ఇప్పుడు మా సమస్య ఏంటంటే, మీరు చేసిన కార్యక్రమం కాకుండా ఇలా చేసుకుంటే బాగుండేది, ఉదయగిరి జిల్లా అయ్యేది అనేది మీ సలహా తీసుకొని దాని ద్వారా ముందుకు పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం తర్వాత మీ సలహా తీసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ చక్కగా భోజనం చేసి మళ్ళా ఏదైనా టైం ఉంటే మళ్ళా సలహా ఇచ్చి మాకు ఆశీర్వదించవలసిందిగా ఉదయగిరి జిల్లా సమితి తరఫున మళ్ళొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా జిల్లా కౌన్సిల్ మెంబరు రాజుద్దీన్ గారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో సారాంశంలోనే అక్షరాస్యత కార్యక్రమంలో పనిచేసినటువంటి జనవిజ్ఞాన ప్రధాన బాధ్యులు శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు మాతోటి మీకు మాతోటి నేను దశగా నడి వయసులో 60 సంవత్సరాలు దాటిపోవడం కాబట్టి పర్వాల 75 సంవత్సరాలు దాటినటువంటి లక్ష్మణ మాతోటి అదే పనికి మమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి కార్యక్రమం ముందు తీసుకున్నటువంటి ప్రధాన బాధ్యతలు సార్ని 2 నిమిషాలు మీరు సార్ సరిగ్గా సార్ 2 నిమిషాలు రండి
ఎందుకంటే మాతో పనిచేసేటువంటి ఆయన ఉద్యమంలో ముందుండే అందరూ కూడా మేము వెనకైతే ఆయన నడుచుకోవడం ఉన్నారు. సమయాభావం బట్టి అందరూ చాలా మంది మాట్లాడుతున్నటువంటి ముఖ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకున్నాను. ఉదయగిరి జిల్లా సాధన కమిటీ మరియు కమిటీ అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు మేధావులు, విజయ ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కొంత శక్తి వల్లే తప్ప ఎవరు కూడా చిన్నగా రాలేదు. పూర్తి మరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడంటే ఆయన అభిమానం అన్నమాట. ఆయన సొంత ఎండిపాలు ఉంది కాబట్టి ఏదైనా సరే ఈ ఉదయగిరి పరిస్థితిని మరి రాజకీయంగా కానీ మరి సామాజికంగా భౌగోళికంగా అన్ని విధాలా దీన్ని అభివృద్ధి చేసేలా చూడాలని చూడే వాళ్ళందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు నెల్లూరులో. ఏదైనా జరిగితే వాళ్ళందరూ కూడా నవరాత్రులు తీసుకుపోయి వేయడం అంతా జరిగింది. అంటే ముఖ్యంగా ఇది 5 ఏళ్ళుగా ఈ జిల్లా పోరాటం జరుగుతూనే ఉంది. రాత్రులు గ్రామాలు పోయి మరి రచమైన కార్యక్రమం పెడుతుంది. పాములు తేళ్ల పరిస్థితి ఆలోచించకుండా వాళ్ళు పిల్లలు అందరూ, స్త్రీలు మరి పురుషులు అందరూ వచ్చి మీటింగ్ చెప్పేదంతా ఇది ఆలోచిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఉత్తేజపరిచారు డాక్టర్ వేణుగోపాల్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఇది జిల్లా ఉదయగిరికి వస్తుందా, ఎందుకు ఇలా పిచ్చి అయింది అదామంటే డాక్టర్ వేణుగోపాల్ దీన్ని ప్రతి కృషి చేస్తున్నాడు అని అంటే పరిస్థితి చూస్తే మేధావులు మీరందరూ వాళ్ళంతా మీరు ఆలోచించండి. ఉదయగిరి పరిస్థితి చాలా దినాదినం అయిపోయింది. ఎందువల్లంటే ఇది అనుకునేవాడే లేడు, ఉదయగిరి గురించి అనుకునేవాడే లేడు. అదో సంవత్సరం అయిపోయిన ఇదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అది పోయిందా, ఎలుగుడ ప్రాజెక్ట్ వస్తుంది, ఇదిగో వస్తుంది అది పోయిందా. సరే ఉదయగిరి పరిస్థితి ఏముందే మనకు ఉదయగిరిలో ఏమన్నా ఏమన్నా కమిటీలు ఉన్నాయా? మరి ఏమీ లేకున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు సాధన కమిటీ, ఈ జిల్లా సాధన కమిటీ ఉంటుంది, ఈ దస్తగిరి పోరాటా ఉన్నాడు, డయాలసిస్ కేంద్రం కావాలన్నారు, అదే ఏది ఎక్కడ వచ్చింది? ఏ రాలే. రాజకీయ నాయకులు పట్టించుకుంటే లేదా డయాలసిస్ కేంద్రం అడిగితే ఒక రాజకీయ నాయకులు పోయి దాన్ని రికమెండ్ చేస్తే ఇస్తాము. ఏంటంటే ఆసుపత్రి చూస్తే బ్రహ్మాండమైన ఆసుపత్రి కడుతున్నారు, కానీ అక్కడ దిక్కు లేదు. ఎవరు ఉండలేదు, ఏదో అది పోలేదు. ఏదైనా ఉంటే ఏదైనా డాక్టర్ వేణుగోపాల్ బతికిస్తున్నాడు. ప్రజలు ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా బతికిస్తా ఉన్నాడు. ఎవరు కూడా సాధన అయిపోతే తప్ప వాళ్ళ బతికిపెట్టాడు. సారు మేధాశక్తితో ఆధారం ఎక్కడెక్కడ స్పెషలిటీ డాక్టర్లు తీసుకొచ్చి మన ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరు పట్టించుకుంటున్నారు, పదవులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సరిగ్గా 5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. అంగన్వాడీగా దొత్తులు, విద్యాపూర్లు, సీతారాంపురం, కుటుంబాలు తిరిగి మీటింగ్లు పెట్టి అప్పుడు బాగా ఉద్యమాన్ని ముందు నడిపినాము, బాగా జరిగింది. కానీ మళ్ళా ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఒక డాక్టర్ ఉంటే దీని గురించి ఆలోచించాల్సిన అనుకోవద్దు. చాలా దినాదినమైన పరిస్థితి ఉదయగిరి పట్టించుకునేటువంటి రేటు అయిపోయింది. నాయకులు వాళ్ళు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు వాళ్ళు చేసుకుంటా ఉండడం అంతవరకే తప్ప ఉదయగిరి మొత్తం ఉదయగిరి గురించి పరిశీలించడం ఎవరు లేదు నేను చెప్తున్నాను. సరిగా ఎమ్మెల్యే గారిని ఒకసారి ఆహ్వానించి అందరూ మేధావులు అందరూ సమావేశం చేసి అయితే పరిస్థితి మా ఉదయగిరి పరిస్థితి చాలా నిరాశజనకంగా అయిపోయింది. ఏం చేయాలని చెప్పండి. తాగు
కాలువలు వేస్తే పూర్వపల్లి దాకా వస్తుంది, పూర్వపల్లి నుంచి వెళ్ళిపోతారు. మరి కాలువలు నీళ్లు లేకపోయినా ఒక్క చిన్న పాయింట్ ఆ ఎరువులు సొంతంగా వల్ల తీసుకుని రావడానికి నీళ్ళు కాదు, చిన్న పాయింట్ వాళ్ళు బాగుంది. అప్పుడు అది మరి ప్రాసెస్కి వచ్చింది, కానీ దాని గురించి పెట్టుకునేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు కూర్చోడానికి కూడా అంతా కూడా ఆలోచన చేసి వేణుగోపాలే ఆయన ఏం లేదు కాదు, ఆయన ఏదో పోరాటం గురించి చెప్పాలనే విషయంలో నేను కూడా ఏమైంది అని ఉదయగిరి జిల్లా సంఘం అలా వెనబడిపోయింది గ్రహిస్తే. కాబట్టి నేను పిలిచాను ఎమ్మెల్యే రావట్లా ఆయన అక్కడే ఈరోజు లింగంలో పెట్టుకొని మళ్ళా నెల్లూరు క్యాంప్ ఆఫీస్ దాని మీడియాలో వస్తే చూసుకోవాల్సిన పరిస్థితి ఏదవుతుంది. చూడు మరి ఏది ఉదయగిరి నియోజకవర్గంలో ఉంటాం ఆయన, మరి అది లేకుండా పోయి ఎవరి గురించి చెప్పుకోవాలి మేము? ఏదో సమస్య వచ్చింది, సమస్య మరి పరిష్కరించాలంటే ఎవరు చేయాలా? ఎమ్మెల్యే పోయి అక్కడ కూర్చుంటే ఏముంది పరిస్థితి? చెప్తారు ఎలా ఉదయగిరికి కావాలి పరిస్థితి ఇక సౌకర్యాలు కావాలి చేస్తే కదా ఎమ్మెల్యే ఎన్నుకున్నటువంటి పరిస్థితి అట్లా ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే అందరికీ మెమరాలు ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, చాలా ఈ ఎమ్మెల్యే గారు వాళ్ళకి కనబడలేదు, ఇదేమనుకోవద్దు విషయం అది. కాబట్టి ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు అన్ని రకాల మరి బస్సాపల్లి సీనియర్ వచ్చినాడు, తలందాడు వచ్చినాడు, ఎక్కడే వచ్చాడు, చోరుడు వచ్చినాడు, అందరూ రాజకీయ నాయకులే. మరి ఏంటంటే వాళ్ళు పట్టించుకోవాలా? ప్రతి వాడు మేమంతా ఉదయగిరి జిల్లా కోసం మరి పాటుపడుతున్నాం. ఎందుకేమైనా సొంత ఏమైనా లబ్ధిపోతే ఉదయగిరి పాడైపోతుంది, ఉదయగిరి నియోజకవర్గమే పాడైపోతుంది. దాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతోనే అక్కడ వేడుకోవడం ఈ సాధారణ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు తీసుకోవడం. మీరందరూ కూడా గ్రహించి దీని గురించి ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకోవడం మార్గాన్ని మీరు ప్రతి వారు వచ్చి వాళ్ళ ఉద్దేశాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక ముఖ్య విషయం మీకు మర్చిపోయాను చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. వీటిలో మనం కానీ ఇలాగే కానీ మనం నిద్రావస్థలో ఉంటే ఒక ఘోరమైన అన్యాయం మన ప్రాంతానికి జరిగిపోతుంది అనేది గవర్నమెంట్ నుంచి నేను సేకరించాను. ఒకసారి నేను ఎలక్షన్ కౌంటింగ్ ఇంకా జరగల, ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ జరగల. మధ్యలో ఒకసారి ఎయిర్పోర్ట్లో నేను పేరు కూడా చెప్తాను, ఎందుకంటే డిస్కషన్ జరిగింది కదా. చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరు ఒక్కడే నేను ఒకటే మేము కూర్చొని ఎయిర్పోర్ట్లో కలిసాం, చాలాసేపు మాట్లాడుతున్నాం. మా ప్రాంతం మీకు తెలుసు, మీరు అంతా పోరాడుతున్నారు కదా అన్నాడు ఆయన. అవును అంటే ప్రభుత్వం మారే వస్తుంది అన్నట్టే జనరల్గా అప్పుడు కౌంటింగ్ వచ్చే ముందే మార్కాపురంలో కలపాలన్నాము అనేది చెప్పాడు. చూడండి ఎంత ఘోరమైన అన్యాయం జరుగుతుందో మనకి, మనం కానీ గమ్ముగా ఉంటే. అదే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను అమరావతి పోయినప్పుడు మన సీఎం గారిని కలవడానికి అక్కడ కొంతమంది అధికారులు చెప్తున్నారు, మార్కాపురం హామీ ఇచ్చారు జిల్లా ఇస్తారని. ఎలక్షన్ మూమెంట్లో క్యాపినప్పుడు హామీ నన్ను కానీ గెలిపిస్తే మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పారు సీఎం గారు. అటు హామీ ఇచ్చి ఖచ్చితంగా జిల్లా చేస్తారు. జిల్లా చేసేటప్పుడు ఆ జిల్లా పరిసర ప్రాంతాలు ఏవైతే మెట్ట ప్రాంతాలు కూడా తీసుకుంటే అదే చేస్తారు. 200 కిలోమీటర్లు పోవాలి మనం. ఇటు వంద పోయి పెరిగి ఉపయోగపడ్డాడు అర్థం చేసుకోండి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో మనంగా గమ్ముకుంటే ఇటువంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. మనం దీనికి గమ్ముగా ఉండకూడదు. మీరందరూ వెళ్ళుకోండి, మనందరూ వెళ్ళుకున్నాం, దీన్ని గమనించుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సార్. మనమంతా సగం మంది పొద్దువాళ్ళు పోయిన సగం మంది పొద్దువాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఉద్యమానికి పొద్దువాళ్ళు పోయిన ఎంతవరకు పోరాటం చేయగలరు అది వెనకేసి మనం చూసి రోషన్ పొగరా చూసుకోవడానికి కూడా. కాబట్టి చెన్నకేశ్వర గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో సారా దూషణలో అక్షరాస్యత కార్యక్రమంలో 90-91లో పనిచేసి
చాలా కష్టంతో, చాలా వ్యయము, అదేవిధంగా శ్రమతో కూడినటువంటి ప్రయత్నంతో ఈరోజు ఉదయగిరి తాలూకాలో ఉన్న దాదాపు అందరికీ ఇంటలెక్చువల్స్ కానివ్వండి, మామూలు వాళ్ళు కూడా వాళ్ళు తెలియజేసినట్లు ప్రయత్నం చేశారు. నిజంగా ఉదయగిరి జిల్లా సాధించుకుంటే మన పెద్దలు చెప్పినట్లు తరాలుగా నిలబడినటువంటి మన ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో తప్పకుండా విజయం సాధిస్తాం. అయితే ఉదయగిరి జిల్లా సాధన సంబంధించి ఇప్పుడు దాకా ప్రయత్నం లేదు, ఇప్పుడు ప్రయత్నం వేరే ఉండాలి. దీన్ని విస్తృతం చేయాలి. దీన్ని పెద్ద స్థాయిలో దీన్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం ఉద్యమ రూపంలోకి తీసుకోగలిగితే మనం జిల్లా సాధనకి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఎప్పుడైతే సార్ చెప్పారు, పెద్దలు మాట్లాడినందరూ కూడా ప్రజా బలంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఒక వ్యక్తితో ఇతర వ్యక్తులతో సాధ్యం కాదు. ప్రజా బలం, రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ప్రజలకే భయపడతారు. భయపడడం అర్థం ఏంటంటే వాళ్ళ అధికారం రావాలంటే ప్రజాబలం కావాలి. ప్రజల యొక్క మనోభావాన్ని వాళ్ళు గుర్తించడం తప్పదు. ఆ విధంగా దీన్ని విస్తృతపరచడము, అదేవిధంగా ముఖ్యంగా మన ఉదయగిరి ప్రాంతంలో చదువుకొని ఉపాధ్యాయులు లేకపోతే ఉద్యోగులు ఉండడం చాలా మంది ఉన్నారు. మన జిల్లా, మన ప్రాంత అభివృద్ధికి కోరుకునే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా రెగ్యులర్గా లేకపోయినా వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి కూర్చుకొని మనం చేయడం ఒకటి. అదేవిధంగా ఇది చాలా సున్నితమైన అంశం కూడా. మనం కొన్ని ఉద్యమం కనిపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీతో సంబంధం ఉన్నవాడే, రాజకీయాలని ఇతర అంశాలు కూడా ఏదో ఒకరికి ఉంటారు. మనకి ఏకైక లక్ష్యం ఈ జిల్లా సాధన. జిల్లా సాధనలో భాగంగా మనందరం కూడా ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు మనం చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసి ఇందులో మీకు సజెషన్ చేస్తున్నా. రాజకీయ విమర్శల వల్ల ఇది ఏదో రాజకీయ పార్టీ వ్యతిరేకము, రాజకీయ పార్టీ అనుకూలంగా మనం పెడితే ఈ ఉద్యమం ముందుకు పోదు. అలా కాకుండా నిజాయితీతో మనం హృదయపూర్వకంగా ఈ జిల్లాను సాధించాలా అనుకున్నప్పుడు మనం తప్పకుండా అందరి యొక్క సపోర్ట్ మనకు కావాలి. కాబట్టి ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి, ఈ నేరుగా అధికారులు ఉన్నారు. కానీ అప్పుడు జిల్లా అంశాలు రాలేదు. జిల్లా అంశం ఇచ్చిన తర్వాత కూడా మనం ఉదయగిరి అనేది మరి చాలా వెనకబడిన ప్రాంతం కాబట్టి దీన్ని సాధించుకోవడంలో అందరం కూడా ఎవరు పొలిటికల్ ఉంటే వాళ్ళు ఉంచుకోవచ్చు. కానీ అందరం కూడా మన ఉదయగిరిని బాగు చేసుకుందాం అనేటువంటి ఏకైక లక్ష్యంతో మిగిలిన అంశాలను పక్కన పెట్టడానికి తగిన నాయకత్వం కానీ, దాంట్లో పనిచేసేవాళ్ళు కానీ, దాన్ని కోరుకునేవాళ్ళు కానీ పొలిటికల్ అంశాలని మనం ఎక్కడా కూడా టచ్ చేయకుండా అందరినీ సమభావంతో చూసి వాళ్ళందరినీ యొక్క మనం ఇముడ్చుకోగలిగితే ఇది పెద్ద ఉద్యమంగా ఏర్పడుతుందని నా నమ్మకం. గతంలో కూడా సారా ఉద్యమం కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పక్షాలు పెట్టాము. అన్ని పార్టీలు ఉన్నారు, వాళ్ళు చేయలేకుండా చేసే ఉత్సాహం ఉండేవాళ్ళు. కానీ దాన్ని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా పోయినాం. ఇప్పుడు కూడా ఉదయగిరి జిల్లాలో ఎవరు ఉండడు, తేడా అంటారు. అసలు ఎవరు చేస్తారు, ఎవరో తెలియదు. కానీ అతని డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉండొచ్చు, లేకపోతే రైతుకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అందరినీ నాకు తెలుసు ఎవరెవరు ఈ ప్రాంతంలో ఒక కొంచెం ప్రోగ్రెస్ మైండ్ ఉండే వాళ్ళందరినీ కూడా ముందుగా వాళ్ళందరినీ గురించి వాళ్ళతో ఇప్పుడు సదస్సు పెట్టాలన్నారు. కాబట్టి ఈ సదస్సులో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా కాంట్రావర్షియల్ కామెంట్స్ మనము చేశామంటే అక్కడ పాజిటివ్ గా అందరినీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరు రాజకీయ ఉంటే వాళ్ళ
అంశం ఉదయగిరి జిల్లా సాధన విషయంలో మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మిత్రులు నేను సూచిస్తున్నా. అదేవిధంగా ఉదయగిరి జిల్లా సాధనలో ఇంకా దానికి టైం పడినప్పటికీ ఒక ప్రజల గ్రూప్ ఇది ఉదయగిరి అభివృద్ధికి, ఉదయగిరి చైతన్యానికి, ఉదయగిరి డెవలప్మెంట్ కి ఆ జిల్లాతో పాటు ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తుంది ఈ గ్రూప్. అదే ఇది ఒక ఉదయగిరి ప్రాంతం మంచికొస్తున్నారు వీళ్ళ యొక్క డిమాండ్స్ న్యాయమైనవి. ఎల్లకాలం ఎందుకు పడతామో ఈరోజు మిగతా జిల్లాలో మిగతా నగరాలతో పోలిస్తే మనకి ఎంత దారుణంగా మనం తెలుసు. కాబట్టి వాటిని లాక్కోవడానికి సార్ చెప్పాడు, నెల్లూరు అంటే అంత దృష్టిలో పెద్ద టాపని, కానీ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం అనేది చెత్తగా ఉంది, అక్కడ ఏమి లేవు అనే విషయం తెలియదు ఉదయగిరి జిల్లా నుంచి. అలాగే దాంట్లో చాలా మంది బయటపడాల్సింది. అందుకని ఈ ప్రజల గ్రూప్ వల్ల నెల్లూరులో ఉండే డెవలప్మెంట్ వాళ్ళకి సంబంధించిన మీటింగ్లో కూడా ఉదయం ప్రత్యేకమైన గ్రాంట్ ఇచ్చుకోవడానికి కూడా ఇప్పుడు పనిచేస్తుంది. కేవలం జిల్లా సాధన ఒకటే కాదు, ఎప్పుడైతే ఒక బలమైన ఉదయగిరి ప్రాంతంలో మంచి కోరుకునేటువంటి జిల్లా సాధనలో భాగంగా అనేక మనం సాధించుకోవచ్చు. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర హాస్పిటల్ కావచ్చు, ఏదైనా నిధులు తెచ్చుకోవడానికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా వీలు అవుతుంది. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటారో అయ్యా నన్ను చదువుతున్నారా ప్రజలంతా కోరుకుంటున్నారు సార్, ఇబ్బందులు ఉన్నాయి, ఈ డేటా ఎక్కువ ఉదయగిరి ప్రాంతంలో ఇవి ఉన్నాయి, మిగతా ప్రాంతాలు ఇవి ఉన్నాయి, ఏమంటే అని అడగడానికి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కడైతే అడగడానికి వాళ్ళకి వాయిస్ తెచ్చుకోవడానికి ఏ ప్రజాప్రతినిధికైనా ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవడానికి ఆయన ప్రజలు వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ ప్రజల్లో భాగంగా మనము ఈ పద్ధతిలో మంచి విస్తృతమైన కమిటీ ఫామ్ చేసుకుని అగ్రికల్చర్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపు మన ఈ సాధన కోసం పెట్టేటువంటి ఒక సదస్సులో ఇంకా డేటా కూడా సేకరించుకొని మంచి ఒక రైటర్ తయారు చేసి ప్రజాప్రతినిధులకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా మాట్లాడించి మనందరం కూడా వాళ్ళ విధంగా మాట్లాడితే మన జనం ఉండాలి. కనీసం నేను ఒక 1000 మంది తగ్గకుండా మన సదస్సుకి పిలుచుకోవాలి. ఆ సదస్సులో స్పష్టంగా ఎవరెవరు మాట్లాడాలంటే అన్నీ కూడా అనుకున్న జాగ్రత్తగా మనం చేయగలుగుతుంది. తప్పకుండా ఉదయగిరి జిల్లా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నా. మేము ఇప్పుడు దాకా జనవిజ్ఞాన పరంగా మనం డైరెక్ట్ గా పాల్గొన్నాము, నైతిక మద్దతు ఇచ్చాము. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ అంటే జనవిజ్ఞాన కంటే చాలా మంది కూడా సభ్యులే మంచి కోరుకున్న అందరూ కూడా అన్ననమ్మకాలు వ్యతిరేకంగా సమాజం బాగా ఉండాలని అందరూ కూడా జేపీ అభిప్రాయం ఉండేవాళ్ళే. కాబట్టి మన అందరం కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొని యాక్టివ్గా చేస్తామని మరొకసారి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రస్తుత జిల్లా సాధన కమిటీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతంలో బాగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులు మళ్ళా పదే పదే కోరేది ఏంటంటే మాకంటే మీకు ఎక్కువ సాహిత్యం తెలుసు, ఎలా దీన్ని పొందుపరచాలి, ఎలా రాస్తే బాగుంటుంది, ప్రజలు ఎలా తెలుసుకుంటారు. కాబట్టి ఇంకొంచెం జోడించి ఈ ఉద్యమానికి మీరు ప్రధానంగా మీరు సహకరిస్తారని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రస్తావించడం ద్వారా ఇప్పుడు రిటైర్డ్ టీచర్ జి మోహన్ గారిని మాట్లాడవలసి వస్తుంది. ఈ జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడైనటువంటి మన డాక్టర్ వేణు సార్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనకి వేణు సార్ చెప్పినట్టుగా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే ఈ ఏదైనా ఒక పని చేయాలంటే ఒక్కొక్కడు ఒక 50 మందికి ఇంకా పైన కానీ వాళ్ళకి చెప్పగలిగినటువంటి వాళ్ళు అన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు. అయితే మనము ఖచ్చితంగా ఈ మిగతా ఉద్యమాలకి ఈ ఉద్యమానికి చాలా తేడా ఉంటుంది. ఎట్లంటే ఈ సమస్యను తీర్చగలిగేటటువంటిది మన ద్వారా, మన ఉద్యమం ద్వారా మన నాయకుడే దీన్ని తీర్చాలి.
విరాళాలు ఇస్తే ఎవరైతే తెస్తారో, ఇది మేధావుల సదస్సు కాబట్టి మేధావులకి ఏముండదంటే పార్టీతో సంబంధం ఉండదు. ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మేము సహాయం చేస్తాము. ఎవరైతే మాకు జిల్లా చేస్తారో, ఏ పార్టీ అయితే ఎవరైతే మాకేమి వాళ్ళకే ఓటేస్తాము అని చెప్పగలిగితే అది ఖచ్చితంగా సాధించగలమనేటువంటిది నా ఉద్దేశం కూడా. అది కానీ అలా చేస్తామో చేయలేము అనేటువంటిది అది మనం చెప్పలేనటువంటి విషయము. కానీ ఏదేమైనప్పటికీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒకటి ఉపాధ్యాయులు అనుకుంటే ఏమైనా సాధించగలరు అనేటటువంటిది నిన్న కూడా తేటతెల్లమైంది. ఏదంటే మా గ్రామాలకు ఉన్న బకాయిలు కానీ ఏవి కూడా మాకు ఇవ్వలేదు, అందుకని ప్రభుత్వాన్ని మేము కోరగొడతాము అని చెప్పినాము. ఖచ్చితంగా కోరుకుంటున్నాం కూడా. అయితే ఇక్కడ ఈ స్టేట్తో సమానమైనటువంటిది. ఉదయం అందరూ ఐవల్లే, వీళ్ళు అనుకుంటే ఏమైనా సాధిస్తారు. అందరూ ఐవల్లు కాబట్టి, కానీ అందరూ ముందుకు రాదు కాబట్టి ఈ జన విజ్ఞానంలో ఉండేటటువంటి సార్లు రిటైర్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు, మిగతా సార్లు కూడా టీచర్స్ కూడా అదేవిధంగా కలుపుకొని టీచర్స్ కానీ ముందడు కానీ వేసినట్లయితే ఖచ్చితంగా టీచర్స్ ఉండేదంతా కూడా ఉదయగిరి కాబట్టి ఉదయగిరి చుట్టూ గవర్నమెంట్ కానీ ఉదయగిరి కాటి వీళ్ళందరూ కానీ అనుకుంటే ఖచ్చితంగా మనం జిల్లాని సాధించగలం అనేటటువంటిది నా ఉద్దేశము. కానీ మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి అవసరం కాబట్టి మేమందరం కూడా దీనికి సహకరిస్తాము. మీరందరూ ఏంటంటే అది సహకారం కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా మేమందరం కూడా వస్తాము. దీన్ని ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మా మిత్రులారా, ఈ జిల్లా సాధన సమితిలో మమ్మల్ని ముందుకు పోవడానికి మేము సోదరులు శ్రీరాములో మేము మాట్లాడుతున్నామే కానీ డాక్యుమెంటేషన్ కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుచడంలో ప్రధాన పాత్ర ఉన్నారు. వాళ్ళు కార్యసారు మన రమేష్ గారు. ఈ ఇద్దరు కూడా ఈ ఉద్యమంలో మాకు ముందు నడిపించడంలో మనకి అవకాశాలు కూడా అందరూ. ఇప్పుడు కార్య గారిని ఓపిరెడ్డి గారు రెండు నిమిషాలు ఓపిరెడ్డి గారు మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం చేసింది. సాయంత్రం 4 గంటలకి మాకు అవకాశం మీరు మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా శాసన సమితి అధ్యక్షులైనటువంటి మన వేణుగోపాల్ సార్ గారికి, అదేవిధంగా వారికి మొత్తానికి ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం విలేకరులైతేనేమి, ఇక్కడికి వచ్చినట్టు మొత్తం రిటైర్డ్ టీచర్లు కానీ ప్రజెంట్ టీచర్లు కానీ ఒక ఉద్యోగం నడపాలంటే అది ఒక టీచర్ వల్ల ఎక్కువ సాధ్యమైంది. వాళ్ళతోటి మేము కూడా ప్రతి కార్యక్రమానికి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మేము కూడా మీతో పాల్గొనడానికి మేము వెళ్ళవేళ సహాయ సహకారాలు అందిస్తాము. కంపల్సరీగా మేము కూడా ఈ కార్యక్రమానికి ముందుంటాము. జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధి. ఇది జిల్లా అనేది ఏ ఒక్కరికో ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వ్యవస్థకు సంబంధించింది కాదు. సర్వ వ్యవస్థలు కూడా జిల్లాతోనే సాధ్యము. ఇందాక సాధించినట్టు హాస్పిటల్ కావచ్చు, వీటి వనరులు కావచ్చు, ఒక వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇంకా ఎన్నో పరిశ్రమలు కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా జిల్లాతోనే సాధ్యం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అనేది ఒక శక్తివంతమైన
అందరికీ నమస్కారం. నేను చాలా తక్కువగా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు దగ్గర ప్రాంతం మీద